హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడ్డ కరువు భత్యం డిఏ చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉద్యోగుల్లో కొత్త ఆశను రేకెత్తిస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పెండింగ్ బకాయిలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలేంటంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిఏ, పెండింగ్ కరువు భత్యము, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి పెంచాల్సిన డిఏలను ప్రభుత్వాలు సకాలంలో మంజూరు చేయటం లేదు. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 3 డిఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం, ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రతి 5 ఏళ్లకోసారి ఏర్పాటు చేయాల్సినటువంటి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా తత్సారం చేస్తున్నాయని వాస్తవం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొత్త పీఆర్సీ కమిటీని నియమించలేదు. తెలంగాణలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ నివేదిక తెప్పించుకొని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇకపోతే రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులలో ఆలస్యం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజున అందాల్సిన బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు నెలల, సంవత్సరాల తరబడి ఆలస్యమవుతున్నాయి. పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏ, సరెండర్ లీవ్ వంటి ఇతర బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయి. ఇకపోతే ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు ఒక పెద్ద ఊరట. సుప్రీంకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు అసలు ఏం తీర్పు ఇచ్చిందంటే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 25% డిఏను 3 నెలల గడువులోగా చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోల్ అలాగే జస్టిస్ సందీప్ మహతాలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది. కేసు నేపథ్యం చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు తొలుత కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మే 2022లో హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, 17 వాయిదాల తర్వాత ఉద్యోగులకు చారిత్రాత్మక విజయం లభించింది. ప్రాథమిక హక్కుగా డిఏ, పెరుగుతున్న ధరల సూచి ఉద్యోగులను, పెన్షనర్లను ఆదుకోవడానికి ఇచ్చే డిఏ ఒక తాయిలం కాదని, అది వారి హక్కు అని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉద్యోగుల ఆవేదన. ఉచిత పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వాలు తమ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపు. ఉద్యోగులు ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు దోహదపడుతున్నా, తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం పోరాడాల్సిన రావటం విచారకరము. కాలయాపన వ్యూహాలు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు, ఐఏఎస్ అధికారుల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఇలా వేస్తూనే కాలయాపన చేస్తున్నాయే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రగతి చూపడం లేదనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలు. హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధపడితే ప్రభుత్వం ఎఫ్మా, ఎస్మా, ఎస్మా వంటి చట్టాలను ఉపయోగిస్తామని హెచ్చరించడం, ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టేలాగా నాయకులు మాట్లాడడం వంటి చర్యలు ఉద్యోగులను మరింత మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. న్యాయ పోరాటమే శరణ్యం. పశ్చిమ బెంగాల్ తీర్పుతో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా
న్యాయ పోరాటం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ హైకోర్టులు పలు సందర్భాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వారి వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒక మైలురాయి లాంటి ఉత్తర్వు. ఉద్యోగుల హక్కుల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని, ఇది ఉద్యోగుల విజయమని బీజేపీ వంటి రాజకీయ పక్షాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పు కేవలం పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కులను గుర్తు చేసే ఒక బలమైన సందేశం. ఈ తీర్పు స్ఫూర్తితో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి వారి హక్కులను గౌరవిస్తాయని ఉద్యోగ సంఘాలు, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. లేని పక్షంలో న్యాయస్థానాల ద్వారా తమ హక్కులను సాధించుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.